బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవీ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈ రోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించి 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈ రోజు అక్కడ ఇక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నేను బీజేపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, ఈడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ మాత్రం డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.